స్పందన టీవీ తెలుగుకి స్వాగతం. నిజాయితీగా ఉండు కానీ నిశ్శబ్దంగా ఉండకు. ప్రైవేట్ హాస్పిటల్ పై చర్యలు తీసుకోండి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రి వైద్యుడు ధనార్జనే ధ్యేయంగా వచ్చి రాని వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న వైద్యుడిపై వైద్యశాఖ ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోవడంలో ఆంతర్యం ఏమిటో అని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఈ ఆస్పత్రిలో పేషెంట్ చనిపోయి 24 గంటలు గడవక ముందే ఆసుపత్రిని తెరిచి వైద్యుడు వైద్యం అందించడం శోచనీయం అని, మృతుడి కుటుంబానికి తనకు తోచిన విధంగా ఆర్థిక సహాయాన్ని అందించి చేతులు దులుపుకోవడం ఎంతవరకు సమంజసం అని, ఇప్పటికైనా జిల్లా వైద్యాధికారులు ఆసుపత్రిపై, డాక్టర్పై చర్యలు తీసుకొని ఆసుపత్రిని సీజ్ చేయాలని స్థానిక ప్రజలు అధికారులను కోరుతున్నారు. ఎంఆర్పిఎస్ తొర్రూరు మండల ఇన్ఛార్జ్ మందయ్య కమల్. తొర్రూరు మండలంలో కొన్ని హాస్పిటల్ పర్మిషన్ లేకుండా నడుపుతూ ప్రాణాలతో చెలగాటమాడుతున్న వారిపై తక్షణమే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం డిఎంహెచ్ఓ గారిని. అదేవిధంగా నిన్నగా మొన్న జరిగిన సంఘటనను తీసుకుని అది జరిగి 24 అవర్స్ కూడా కావట్లేదు, మళ్ళీ రన్ చేయడం జరుగుతుంది. హాస్పిటల్ ముయ్యకుండా డిఎంహెచ్ఓ ప్రాతినిధ్యం ఏందో అర్థం కాకుండా ఉన్నది. డిఎంహెచ్ఓ గారును వెంటనే చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం. సుప్రీత హాస్పిటల్లో జరిగిన సంఘటనపై వైద్య అధికారులు స్పందించి సమగ్ర విచారణ చేపట్టి డాక్టర్పై చర్యలు చేపట్టి అతన్ని హాస్పిటల్ సీజ్ చేయాలని ఎంఆర్పిఎస్ తరఫున మేము అధికారులను డిమాండ్ చేస్తున్నాము.